హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మళ్ళీ చాలా రోజుల తర్వాత అంటే మా ఫ్యామిలీతో అమ్మ వాళ్ళు మేము కలిసి చిన్న వన్ డే ట్రిప్ కోసం అయితే వెళ్తున్నాము. అచ్చు 2 years ఉండొచ్చు మేబీ. అప్పుడు వెళ్ళామన్నమాట, ఒక 5-6 days. మళ్ళీ వాడికి ఇప్పుడు 9 years కంప్లీట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ 7 years తర్వాత మళ్ళీ వెళ్తున్నాను అనమాట ఒక రోజు కోసము. సో టెంపులే, అమ్మ వాళ్ళతో వెళ్తున్నామంటే ఆబ్వియస్గా టెంపులే ఉంటుంది. అచ్చు అయితే లేడు మా దగ్గర, అమ్మ వాళ్ళ దగ్గరే ఉండే. వాళ్ళు మా దగ్గరికి వచ్చి అందరం కలిసి వెళ్తాము. సాటర్డే రోజు అనమాట. ఈరోజు ఆఫ్టర్నూన్ కల్లా వెళ్ళి రేపు ఈవినింగ్ సండే రోజు వచ్చేయాలి. మళ్ళీ మండే నుంచి వాడికి స్కూల్ ఉంది. అందుకే కొంచెం అనుకోకుండా తొందరగా వెళ్తున్నాం అనమాట. నేనైతే వాడి బట్టలు అక్కడి నుంచి తీసుకొచ్చేస్తారు, నావి జైవి మాత్రం ప్యాక్ చేస్తున్నాను. కొంచెం ట్రెడిషనల్ వేర్వి వాడి దగ్గర లేవు, అమ్మ వాళ్ళ దగ్గర. అందుకే కొంచెం ఇక్కడి నుంచి కూడా ఒక 2 sets అట్లా పెట్టుకున్నాను. ఇంకా పిల్లలు అన్నప్పుడు కొంచెం ఎక్కువే ఉండాలి కాబట్టి ఒక 1.5 days సరిపడంత డ్రెస్సులన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను. ట్రెడిషనల్ వేర్ కాబట్టి కొంచెం ఎక్కువనే ఉండాలి నాకు. బ్యాంగిల్స్ అవన్నీ లేకపోతే కొంచెం ఏమో తీరా టైంకి వేసుకుంటామో లేదో కానీ పెట్టుకొని అయితే పెట్టుకోవాలి. ఆ టైంకి వేసుకోబుద్ది అయితే వేసుకుంటాము, హడావిల్లో లేకపోతే లేదు. నేను ఎప్పుడైనా కొంచెం ఎక్కువ డ్రెస్ అయినా సరే ఏదైనా కొంచెం ఎక్కువగానే క్యారీ చేస్తాను. ఆ టైంకి అది సెట్ అయ్యే తెలియదు, సెట్ కానీ తెలియదు. అండ్ నార్మల్ వేర్ అనమాట, తర్వాత విప్పిన తర్వాత వేసుకోవడానికి కొంచెం క్యాజువల్ వేర్ ఉంటుంది కదా. అంతంత ట్రెడిషనల్ వాటిలలో ఈ హాట్ సమ్మర్లో అస్సలు ఉండడేమో, చాలా కష్టము. సింపుల్గా తొందరగా అయితే బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకున్నాము. ఇంకా కొన్ని థింగ్స్ ప్యాక్ చేసుకోవాల్సినవి ఉన్నవి, అవి కూడా ప్యాక్ చేసుకుంటాము. బ్యాగ్లో ఎక్కడ అడుక్కున్నాయి బట్టలు చూస్తే మాత్రం పెద్దగా ఉంది, కానీ ఇంకా కొంచెం ఎక్కడైనా ఆగితే కూర్చోడానికి మ్యాటుని. మా వాడికి మ్యాంగోస్ అంటే ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా 50 rupees కానీ 30 rupees కానీ బౌల్ కొంటూ ఉంటాడు. సరైన కొన్ని మామిడికాయలు వేసుకున్నాను, నైఫ్ వేసుకొని. డబ్బాలు ఎందుకు అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూద్దురు, కానీ ఇప్పుడు చెప్పినా అది లాభం ఉండదు అనమాట. కొన్ని టిఫిన్ బాక్స్లు, స్టీల్ డబ్బాలు, ఇంకొంచెం ఇవన్నీ కవర్లో పెట్టేసుకున్నాను. ఇవన్నీ హ్యాండీగా పక్కకు ఉండేలాగా పెట్టుకున్నాను అనమాట. వాడికి ఒక డ్రెస్ ఎక్స్ట్రా ఉండాలి. అండ్ తినేవి స్నాక్స్. రోడ్ ట్రిప్ అంటేనే ఫుల్గా ఫుడ్ అనమాట. తినడం ఏది కనిపిస్తే తినడం. మెయిన్ రోడ్ ట్రిప్లో ఉండేది అదే ఉంటుంది. జర్నీ ఒక 4-5 hours ఉంటుంది కాబట్టి ఇంకా మా ఇద్దరిని వెనక పడేసారు. మేము మంచిగా వెనక కూర్చున్నాము. ఫుల్ బిందాస్గా అనమాట, ఫుల్ స్పేషియస్గా. మా వాళ్ళు మా అమ్మ మా నాన్న అచ్చు ముంగట మధ్యలో ఉన్నారనమాట. బకెట్ సీట్స్ 2. పాపం వాడికి వచ్చేటప్పుడుకు ఇక్కడి నుంచి ఇక్కడికి జస్ట్ 1/2 hourలో వాళ్ళు మా దగ్గర రావడానికి వానికి ఫుల్గా వామిటింగ్స్ అయిపోయినాయి అంట. ఇంకా డీలా అయిపోయిండు బిడ్డ మొత్తము. ఈరోజు అంతా అట్లనే ఉండే. ఇంకా అందుకే మా అమ్మ దగ్గరనే కూర్చున్నాడు. నా దగ్గర రమ్మంటే రాలేదు. వెనకకు వస్తే వానికి ఆ వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అనుకొని రావట్లేదు. బట్ మళ్ళీ కొద్దిసేపు వెనక మా నాన్న వెనక పంపించి నేను కూర్చున్నాను అనమాట. ఇప్పుడు 4-5 days అవుతుంది మా దగ్గర లేక. కొంచెం మన దగ్గరికి అంటే అస్సలు రాలేదు. ఇంకా డల్ అయిపోయాడు బాగా. ఏదో ఇంకా పడలేదు వానికి ఫుడ్ అది. ఇంకా అయినా సెట్ అవ్వడానికి కూడా ఒక 1 day అట్లా పట్టింది. మొత్తం డల్ అంటే డల్ అయిపోయింది. అసలు చూస్తేనే అట్లా అనిపిస్తుంది, ఏ తిన్న వామిటింగ్ అయిపోతుంది. ఇంకా ఆకలి అవుతుంది అనేసి మధ్యలో కొద్ది దూరం వచ్చాక ఆపుకున్నాం అనమాట. వాడికి ఏమైనా ఇడ్లీ అన్న ఏదైనా పెట్టిపిద్దామనేసి. లేవు అక్కడ ఎక్కడ చూసినా కూడా. ఇంకా ఐస్ క్రీమ్ ఏదో కొంచెం చల్లగా ఉంటుందని ఐస్ క్రీమ్ కొనుక్కొని తిన్నాడు. ఇంకా అదైతే అట్లనే ఉండే. కానీ నాకేదోలా అనిపించింది. మేము లాస్ట్ ఇయర్ మొత్తం రోడ్ ట్రిప్పే కదా, 6 days అట్లా 7 days వెళ్ళింది. అప్పుడు ఏమవ్వలేదు. మొన్న గోవాలో వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఏమవ్వలేదు. ఈసారి అనమాట మా కార్లో కూడా ఎన్నిసార్లు వెళ్తామో ఎప్పుడు ఏమవ్వలేదు. ఫర్ ద ఫస్ట్ టైము వాడు డల్ అయిపోయాడు, అసలు ఎంజాయ్ చేయలేకపోయాడు. కొద్దిసేపటికి తేరుకున్నాడు కానీ ఫుడ్ ఏం తినలేకపోయాడు అనమాట. ఇంకా ఆల్మోస్ట్ డిండి దగ్గరికి వచ్చేసాము. వాటర్ అవి ఏమీ లేవు కాబట్టి చూడడానికి కూడా అంత గొప్పగా ఏం అనిపించలేదు. ఫుల్ ఎండ ఉండే మేము వెళ్ళేటప్పటికి. అరౌండ్ 4 అట్లా అయ్యి ఉంటుంది, 4-4:30. అందుకే ఆ ఎండకి ఇంకా వీడు చూస్తా అంటే ఒక్కసారి అట్లా పైకి తీసుకెళ్ళినాము. వాటర్ ఎక్కువగా ఉండి దాని నుంచి ఫ్లో అయితేనే మంచిగా ఉంటుంది. వానకాలం ఇది మంచి ఎండాకాలం కాబట్టి నీళ్ళు ఎక్కువ ఏం లేదు, చూడబుద్ధి కాలేదు. జస్ట్ ఒక 2 నిమిషాలు అట్లా అంత పైకి ఎక్కి మళ్ళీ దిగిపోయాము. ఇంకా అంతే. వాడికి ఒక మధ్యలో చిన్న స్టూల్ లాంటిది కూడా వేసాము. కొద్దిసేపు అక్కడ కూర్చున్నాడు అనమాట. కనిపించట్లేదు స్టూల్, కానీ చిన్నగా మనకి డీమార్ట్లో దొరుకుతాయి కదా ఫోల్డబుల్ స్టూల్స్, అది ఉంటే ఆ మధ్యలో వేసాము. అక్కడ కూర్చున్నాడు, కొంచెం సెట్ అయింది. కొద్దిసేపు అటు కూర్చున్నాడు, కొద్దిసేపు మా వాళ్ళ దగ్గర కూర్చున్నాడు, కొద్దిసేపు పడుకున్నాడు. అట్లా టైంపాస్ చేసుకున్నాడు. ఇంకా మొత్తానికి అయితే ఘాట్ రోడ్స్ అయితే ఎక్కేసాము. ఇంతకీ చెప్పలేదు కదా ఎక్కడికి వెళ్తున్నామని. శ్రీశైలము.
అచ్చు 7 ఇయర్స్ ఉన్నప్పుడు అమ్మ వాళ్ళతో 2 ఇయర్స్ ఉన్నప్పుడు వెళ్ళాము. మళ్ళీ 7 ఇయర్స్ తర్వాత, అంటే ఇప్పుడు 9.5 9 నడుస్తున్నాయి, మళ్ళీ అమ్మ వాళ్ళతోనే వెళ్తున్నాం. అట్లా రాసి పెట్టుంది. ఇంతకుముందు ఒకసారి వెళ్దాం అనుకుంటే మాకు వీలు కాలే అనమాట. ఎప్పటి నుంచో ఉండే పోవాలని మొత్తానికి సడన్గా ఇంకొక రోజులో వీలే అనుకొని వెళ్ళిపోతున్నాము. మళ్ళీ మండే నుంచి అవ్వదు, ఈయనకు ఆఫీస్ ఉంటుంది, అశుకి స్కూల్ ఉంటుంది అనేసి సాటర్డే సండేనే ఫిక్స్ చేసుకొని వెళ్తున్నాము. మళ్ళీ ఇంకో దగ్గర టీ కోసం అట్లా ఆగాము ఈవినింగ్ అయిన తర్వాత. అదే చెప్పాను కదా, రోడ్ ట్రిప్ అంటేనే కొంచెం స్నాక్స్ తినడము, లేకపోతే టీలు తాగడము, అక్కడక్కడ ఆపుతా. ఇంకా ఫ్యామిలీ ఉంటేనైతే ఇంకా పిల్లల కోసం మా కోసం ఆపుకుంటూ మెల్లిగా మనకు అనిపిస్తే తినాలనిపించినవి అన్నీ తినుకుంటూ వెళ్ళొచ్చు. అదే బస్సేనో లేకపోతే ఇంకా ఫ్లైట్ అట్లా ట్రైన్ అంటే మనం ఆపుకోలేం. కానీ రోడ్ ట్రిప్ అంటే మన వెహికల్ అంటే ఎక్కడంటే అక్కడ ఆపుకోవచ్చు. మేము ఎక్కువే ప్రిఫర్ చేస్తాము మ్యాక్సిమము. కరెక్ట్ మేము ఇంటి దగ్గర అరౌండ్ ఒక 2 అట్లా అయ్యి ఉంటుంది. 2:15కి స్టార్ట్ అయ్యాము. మా మమ్మీ వాళ్ళు అయితే తొందరగా స్టార్ట్ అయిపోయారు. మా దగ్గరకు వచ్చేసరికి 2 అయింది. ఇంకా మా ఇంటి నుంచి 2:15కి స్టార్ట్ అయిపోతే ఇప్పుడు ఒక 5 అట్లా అవుతుంది. ఆల్రెడీ కొంచెం స్నాక్స్ తిన్నాము, ఇంకా టీ అనమాట. ఎక్కడ ఏదన్నా మంచి అంత ఘాట్ రోడ్స్లలో ఎక్కువ ఏం ఉండదు మంచి ఫుడ్. అంతగా నాకైతే టేస్ట్ అయితే ఏం నచ్చలేదు. అంత ఏదో పక్కన వేరే రాష్ట్రాలకు పోయినట్టు అనిపించింది. మంచి క్వాలిటీ ఫుడ్ అయితే దొరకలేదు, టేస్ట్ కూడా ఏం బాగాలేకుండే. ఇక్కడ టీ కోసం ఆగాము. ఇక్కడ ఏమైనా స్నాక్స్ దొరుకుతాయి అంటే ఇక్కడ కూడా ఏమి లేవు, అవి ఏం అంత బాగాలేవు. మా వాడికైతే మొత్తం మాడగొట్టేసాం అనమాట. మధ్యాహ్నం 2 నుంచి వామిటింగ్ అయిపోతే తినకుండా నైట్ ఎప్పుడో 8కో 9కో కొంచెం తిన్నాడు. అది కూడా నేను ఇక్కడ కాఫీ తీసుకున్నాను ఒకటి. కంపల్సరీ ట్రావెల్ చేస్తే నేను టీయో కాఫీయో కంపల్సరీ తాగుతా, లేకపోతే జర్నీలో హెడేక్ వస్తుంది. మళ్ళీ ఒకవేళ ఎండకు బయటికి వెళ్తే ఇంకా హెడేక్ వస్తుంది. మంచిగా నైట్ టైం వ్యూ చేయండి ఎంత బాగా కనిపిస్తుంది. ఇంకా దీంట్లో ఈ ఫోన్లో సరిగ్గా క్యాప్చర్ కాలేదు, కానీ నేను షార్ట్స్లలో తర్వాత పెడతాను. చాలా బాగా క్యాప్చర్ అయిందనమాట, మంచిగా కనిపిస్తుంది టెంపుల్ దగ్గర వ్యూ అంతా. మేము ఆల్మోస్ట్ పై వరకు వచ్చేసాం, ఇంకా మా రూమ్ దగ్గరికి వెళ్ళిపోవడమే. ఇదంతా టెంపుల్ సరౌండింగ్స్ అనమాట. రేపు మార్నింగ్ ఉంది మాకు దర్శనము. ఇంక ఈరోజు అంతా కొంచెం నైట్ అక్కడక్కడ తిరిగి రూమ్ అంతా చూసుకొని వ్యూ ఎంజాయ్ చేసి కొంచెం చిల్లై. ఇదంతా రూమ్ అనమాట. నేను ఇంకో ఫోన్లో క్యాప్చర్ చేశాను అదంతా, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. రూమ్ అయితే చాలా బాగుండే అనమాట, మాకు నచ్చింది, పీస్ఫుల్గా ఉండే. ఇంకో వీడియోలో మంచిగా చూపిస్తాను అనమాట. ఇంక ఇందులో ఛార్జింగ్ లేకుండా అయిపోతుంది, ఇంతవరకే తీసాను అనమాట. మొత్తానికైతే మేము అరౌండ్ ఒక 8:30 అట్లా అయి ఉంటుంది. శ్రీశైలం అయితే రీచ్ అయిపోయాము. ముందు బ్లాక్ కాదు, వెనక బ్లాక్ అనమాట. మా నాన్న వాళ్ళు అక్కడికి నడుచుకొని వస్తున్నారు, మేము ఇందులోనే కార్లోనే కూర్చున్నాము. ఇంకా రూమ్లోకి వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ వీడియోలో నేను అన్నీ షేర్ చేస్తాను ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది. సో స్టే ట్యూన్. హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.